ఈమె పేరు జున్ను, మా ఇంటి యజమాని అంటే మా అత్తగారు అన్నమాట. అందరూ చలికాలం చలికి గజగజా వణుకుతా ఉంటారు, కానీ మా జున్నత్త అన్ని కాలాల్లో మా అందరినీ గజగజా వణికిస్తుంది. మరి అట్లుంటది మా అత్తతోటి. ఇతనే అండి మా పెద్ద బావగారు జితేందర్. ఆయన పక్కనే కూర్చొని చూడండి, ఆమె పేరే పూజ, మా అక్క. జున్ను పెద్ద కొడుకు, పెద్ద కొడుకు. వీళ్ళ ప్రేమ చూస్తుండే మనకు ముచ్చటేస్తుంది కదా, అంతే ముద్దుగుంటారు వీళ్ళిద్దరు. ఇక ఇతడే ఎండి, మా ఆయన. పనిచేసుడు తక్కువ, ఫోజులు ఎక్కువ. ఇగో చూడుర్రి, మా ఎండికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాలలో బెస్ట్ యాక్టర్గా ఎదగాలని ప్రస్తుతం షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. ఆయన యాక్టింగ్ తోని దుమ్ము రేపుతా అనుకుంటాడు, కానీ ఇంట్లో ట్రై చేస్తూ మాకు పిస్స లేపుతాడు. ఇక జున్ను అత్తకి మేమే చిన్న కొడుకు, చిన్న కోడలు. ఇక ఇక్కడ కనిపిస్తుందే ఈమె జున్ను ముద్దుల బిడ్డ. 2 కొడుకుల తర్వాత పుట్టిన బిడ్డ కదా, ఓ గౌరవం బాగా మా అత్తకు. ఇది మా కుటుంబం. ఆనందాలు, అల్లర్లు, అప్పుడప్పుడు అలుగుడులు, ఇంకా చాలా చాలా ఉంటాయి. పదండి, మా ఫ్యామిలీ స్టోరీకి వెల్కమ్. చూసి ఆనందించండి. ట్రీట్మెంట్ ఉంటుంది. తల్లి కానీ తండ్రి కానీ వారి తాత కానీ ఎవరైనా కావచ్చు. అత్తమ్మ మీరు పేపర్ చదువుతారా, టీవీలో న్యూస్ చూస్తారా? పేపర్లో న్యూస్ చదువుతాను, టీవీలో న్యూస్ వింటాను. 2 పనులు ఒకటేసారి అయితే నీకేమన్నా ఇబ్బందానే? అదేం లేదత్తమ్మ, ఒక్క పని చేయ సాత కాదు కానీ మా బిల్డ పత్త ఒకటేసారి 2 పనులు చేస్తుందట. ఓ రక్షణ ఏందే ఏమో గుర్తున్నావు? ఏం లేదత్తమ్మ. రాయ పూజ కూసో, ఇంత ప్రేమ బిస్కెట్లు తినిపితే బయటకైనా వేంది. మీ అమ్మ ఏం చెప్తాను దాన్ని పోయి చూసి వచ్చిన, న్యూస్ చూస్తాను, పోయి సాయి ఇచ్చేస్తా. ఇచ్చేవుగా నువ్వు అయితే కూసోయే. తిను బంగారం తిను, నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. అరే జిత్తు, ఇంకా కోడల్ని ఒళ్ళ కూసోబెట్టుకొని తినిపి. అయిందా? బాగైందా? నీ పెళ్ళానికైతే మంచిగా ఛాయల బిస్కెట్లు పెట్టి తినిపిస్తావు, కానీ నాకైతే కనీసం ఛాయ కూడా పోయమన వారా? చెప్పిండత్తమ్మ. ఓహో, అంటే నా కొడుకు చెప్పినా గానీ నువ్వు నాకు ఛాయ ఎత్తలేవన్నమాట. నీ అవ్వ ఆగరాదే, కొంచెం జ్వరం వచ్చి పేవేడు ఉంటే బిస్కెట్లు తినిపిస్తా, తిన్న వాళ్ళు వచ్చి చాయ్ పోయివన్నా. అరే పల్కి వాళ్ళోడు, నువ్వు తినిపించుడుకు దాన్ని యూడు లడ్డు లెక్క గుండ్రగా అవుతాంది, నువ్వేమో లాలీపాప్ పుల్ల లెక్క బక్క ఉన్నావు. సరే సర్లే. అదేమో సొర చేప లెక్క తయారైతాడు, నువ్వేమో ఎండిన చేప లెక్క అయితా అన్నావు. పర్ఫెక్ట్. నీ అవ్వ పొద్దుగాల ఏందే నీ లోల్లి? నువ్వు కోడలికి తినిపించుడు మా సింగారమే గాని కోడల్ని నీకు తినిపిమని ఐస్ క్రీమ్ పుల్ల లెక్క కాకుండా ఐస్ క్రీమ్ లెక్క అవుతావు. ఊకట్లా అనకత్తమ్మ, నీ దిష్టి లాగి బక్కగా అయితా. ఏందే కోడల, నీకు నా దిష్టి తలుగు దాంటే నేనేమన్నా రాక్షసినా అని ఊరందరికి నువ్వు మా అత్త రాక్షసి అని చెప్తున్నావన్నమాట. నీకో దండం అత్తమ్మ, ఈ ముచ్చట ఇడిచిపెట్టు. నాకు దండం పెట్టాను అంటే మా అత్త గయ్యాలని అంటున్నావానే? నువ్వు సప్పుడేకుండే పూజ. అవ్వ రేపటి నుండి నీకు మంచం కాడికే తెచ్చి చాయ్ పోయివా అని చెప్తే నువ్వు పోయే. సరే. పొద్దు అలా మా అవ్వతోటి పెట్టుకుంటే పులి నోట్ల తలకాయ పెట్టినట్టు కాదు, దయ్యం నోట్ల తలకాయ పెట్టినట్టు. నువ్వైతే చాయ్ తాగు. ఎంత ట్రై చేసిన మెగాస్టార్ సార్ వీణ స్టెప్ వస్తాయి. ఈసారి అయితే పక్క మంచిగా ట్రై చేయాలి. ఈ రోజు నవ్వి నన్ను ఎగతాలు చేస్తాను కానీ ఏదో రోజు సినిమా థియేటర్ లా నా యాక్టింగ్ చూసి ఈల కొడుతుంది చూడు. సారీ, నాకు ఇలా రాదు. అయితే కీస్ పిట్టి తెచ్చుకొని ఊదేవు సరేనా? నాకు కీస్ పిట్టా ఊదబుద్ధి కాదు. సప్పట్లనే కొట్టావు సరేనా తల్లి? అవరకు యుద్ధాంతి చాయ్ తాగు, చల్లగా అవుతుంది. సరే గాని అవ్వకిచ్చినావు అనే ఛాయ్ పూజకి ఇస్తుంది కదా అని నేను ఇయ్యలే. ఇంకా ఓ పిచ్చిదానా, అమ్మ దగ్గర ప్రేమగా ఉండే అన్న వదిన కన్నా ఎక్కువ మనమే మార్కులు కొట్టేయాలి. అమ్మకు ఛాయ్ పో. అత్తమ్మ చాయ్ తాగు. అత్తమ్మ చాయ్. చూసినావా పెద్ద కోడల,
నీకన్నా ముందే నా ముద్దుల చిన్న కోడలు నాకు చాయ్ పోసి ఇచ్చింది. చాయ్ చేసింది నేనే అత్తమ్మ. కానీ పోసింది నువ్వు కాదుగా. చాయ్ ఒకటే కాదత్తమ్మ, అన్నం నేనే వండినా, కూర నేనే వండినా. అన్ని పనులు చేసినా కూడా నన్నే ఎందుకు మాటలంటావు అత్తమ్మ? మాటలు ఎందుకంట అనబుద్ధి అయింది కాబట్టి అన్నా. సరే కానీ నీ చేతులున్న చాయ్ బయట నందు ముఖం కడుక్కుంటాది, దానికి పో. సరే అత్తమ్మ. నందు నందు ఈయన ఉన్నావా? అయ్యో పిలిస్తే సప్పుడే ఎత్తలేవేంది? మౌనవ్రతం ప్రాక్టీస్ చేస్తున్నావు ఆయన. నీ రత్కోర్మకాల చెప్పు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. మౌనవ్రతం నాకు సెట్ అయితే లేదని ఇప్పుడే మానేసిన. ఇగో చాయ్. ఇంకా నేను మొహమే కడుక్కోలేదు కదా ఆయన. బెడ్ చాయ్ అంటే బెడ్ కాఫీ లెక్క బెడ్ చాయ్. ఇగో చాయ్ తాగుతావా లేదా? అవుతలే అంటే లేదు, అడబెట్టి పో. అమ్మ కూతుర్లని ఒకరి మీద ఒకరి సంపాలి. ఏందే చంపడంతా నువ్వు ఒకరిని చంపుతావే. ఇంట్లో పందికొక్కులు బాగా తిరుగుతున్నాయి అత్తమ్మ, అవిటినే చంపాలి అంటన్నా. ఈ పందికొక్కులు అంటాను నన్ను అంటాను. ఓ అన్నలు మీ ఇద్దరికి చెరో బైక్ ఉన్నది, నాకు స్కూటీ కొనియచ్చు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చదువుకుంటా హాస్టల్ ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు నీకు స్కూటీ? తర్వాత మాగొనిస్తాం గాని. ఏ నందు, రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఇంత చెడిగలేసి మొహం కడుగుతాను మొద్దుదానా? అంటే నేను గాడిదనారా? ఇంకా నయ్యం అడ్డగాడదాన్లే. అవు అమ్మ వైద్యలేమో అంటారు, విన్నవానే? ఏమన్నారే నాకు వినిపియలే. ఏమనలేదు. ఇగో నందు, నువ్వు రోజు గిట్ట 10 గంటలు లేచి పనులు తవ్వుకుంటా ఏం పని చేయకుంటున్నావు అనుకో, నువ్వు ఇంకా మొద్దుదానం అవుతావు. మొద్దుగా ఉడేంది, ఆల్రెడీ మొద్దుగానే ఉంది. ఏ సపడేకుండా చూడే అమ్మ, చిన్నవైనా నన్ను మొద్దుగానే ఉంది కదా అంటాంది. ఏందే కోడలా మాటలు బాగా అవుతున్నాయి. ఏం మొద్దుగానే ఉన్నావు అనలేదు అత్తమ్మ, ముద్దుగానే ఉన్నావు అన్నది. సూపర్ కవరింగ్ అక్క. ఇంటన్నా నందుని అన్నలేమంటాలో అన్నలేమంటాలో అన్ని తింటానా, ఒక్కొక్కరి సంగతి చెప్తా. ఏ పాప మా చెల్లె మంచిది, ఎవరేమనుకుంది, మా చెల్లె బంగారం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక సాల్తీ అన్న అన్నయ్య అన్ని ఇన్నాక మెల్ల డైలాగ్ ఎత్తన్నావా? నందు ఇంకెంత చదువుతుంది అత్తమ్మ, ఇక సంబంధాలు చూద్దాం. ఏందే నన్ను నా బిడ్డని నువ్వు చేస్తానవా? ఎక్కువ మాట్లాడకు, దానికి ఇష్టం ఉన్నంత చదువుకుంటది. సారీ అత్తమ్మ, మీ ఇష్టం కానీ వీని బట్టలు మాత్రం పెట్టే, నాకు ఇంట్లో పని ఉన్నాయి. చూసినావానే అమ్మ, వదినలు నన్ను చూసి ఊకే ఊళ్ళుకుంటారు. అబ్బో నువ్వు పెద్ద అందగత్తవు మరి. ఏంది ఏం లేదత్తమ్మా, నందు మంచిగా ఉంటదంటన్నా. నన్ను నువ్వు చెప్పిన మొగం కడుక్కొని పోయి నింపో. తమ్ముడు నాకు మీటింగ్ ఉంది, నేను బయటకు వెళ్తా. సరే అన్న. ఓ బావా, ఇలా మా అన్నని కలిసేస్తా అంటివి కదా. సరేనా మీలో పోయేత్తనే. నువ్వేమన్నా నెల తప్పి పొట్టతోనున్నావా ఏంది? మెల్లగా పోవడానికి తొందరవా. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదా. ఏం పని ఏ సాధ కాదు, ఏమన్నా అంటే తినుకుంటుంటావు. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా అంటావు, చేసేది లేదు పీకేది లేదు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. అందరి పొత్తుల పొలం మీద వచ్చిన పైసలు ఏం సరిపోతాయి? ఇక నువ్వు మీ అన్నతోని పొలం కావుడు బంద్ చేయి, ఏమన్నా మంచి జాబ్ కు ట్రై చేయి. అరే బర్రె లెక్క నోరు పెట్టుకుని నొర్రకే, మన పొలమేనే పని చేయకపోతే ఎట్లా? సరే అయితే ఏదో ఒక జాబ్ చూసుకుంటా. ఈ మాటలకేం తక్కువ లేదు కానీ మా అన్న దగ్గరికి అయితే పో, మళ్ళీ మా అన్నకేదో పని ఉందట, ఇటో పోతాడట. అమ్మ నీ కోడలు చూసినావా, నన్ను తక్కువ వేసి చూస్తారు, నేను ఇష్టం వచ్చిన మాటలు అంటారు. సుత్తన్న నీ ముఖం చూస్తాను, సుత్తన్నా అని టీవీ తప్ప ఇంకేం చూస్తలేవు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు నా కొంతమంది. చిన్న కోడలు మస్తు కట్నం తెచ్చింది, అది నాతో మంచిగానే ఉంటా. నా పెద్ద కోడలు ₹1 కూడా చేయలే, మస్తు పొగరి పెడతాను. ఈ అత్త పవర్ ఏందో చూపిస్తా, నా పెద్ద కోడలు సంగతి ఏందో కూడా చూస్తా. నా కొడుకులు కూడా నా కోడళ్ళ మాటిని నా మాట లెక్క చేస్తలేరు, నిన్ను కూడా అంటారు, అందరి సంగతి చూస్తా. చిన్న కోడలు బాగా కట్నం తెచ్చింది కదా అని దాన్ని ముద్దుగా చూసి ముద్దులు పెట్టకు. వాళ్ళిద్దరు ఒకటే, చిన్నవాయినేం తక్కువ కాదు, సరేనా? సరే చూస్తా, అందరి సంగతి చూస్తా. సరే మంచిగా చూడు, మళ్ళా సుత్తన్నా అని టీవీ చూసుకుంటుండకు. సరే అమ్మా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి బుక్స్ తెచ్చుకుంటా. సరే కానీ ఫస్ట్ అయితే అన్నం తిను. సరే అమ్మా, తినిపోతా.
బావా ఇప్పుడే వస్తానా ఇప్పుడే వస్తానే. ఏం బావా కలువన్నమాట? ఏంది బావా కలువమన్నా? అయినా మేము మొన్ననే కలిసినాం పొలం. అబ్బా జోకులు. కలుసులు అంటే పొలం కలుసులు కాదు, మీ చెల్లితో చెప్పినాడా కలువని. గుర్తుంది బావా, జోక్ చేసిన. అబ్బా జోకులు. నీ జోకులు మైసూరు పాకులు తింటే తీయగా ఉంటాయి. అయినా గాని ఏంది కథ? పొట్ట మొత్తం గుట్ట లెక్క పెంచుతున్నావు. నా పొట్టకు నీ చిట్టే తాకేటట్టుంది. అయినా నా పొట్ట చిట్టి గుట్ట, నీది పెద్ద గుట్ట. సరే గాని బావా, ఇగో చెల్లెమ్మన 50,000 అడిగింది కదా, గుర్తుందా? తీసుకో. గుర్తొచ్చింది, అందుకే రమ్మన్నావా? అందుకే బావా, లేకపోతే తాగతందుకు రమ్మన్నావు అనుకున్నావేంది? పరిష్కారం అబ్బావా. సారీ బావా, ఇంటికి వచ్చి ఇద్దాం అనుకున్నా, కానీ కొంచెం పని ఉండే, అందుకే నేను మా ఇంటికి రమ్మన్నా. సరే బావా. అయినా కానీ అత్తమ్మ వాళ్ళు ఎటు వేరు? పొలం కాడికి వేరు గాని బావా, మీ అన్నతో నువ్వు పొలం పనులు కూడా బంద్ చేయిగా, ఏదైనా పని చూసుకో. మీ చెల్లె కూడా గదే అంటుంది. సరే బావా, నేను చూసుకుంటా. మనం ఏంది, మన రేంజ్ ఏంది? మీరు గాలతో పొత్తుల సంసారం ఉండు అవసరమా బావా? వేరే వండుకోరు, వేరే ఉండుర్రి. కరెక్టే గాని మా అవ్వ ఒప్పుకోదు. కానీ మా చెల్లె మీ ఎవరు మా కవర్ చేస్తుంది కానీ నేను చెల్లెతో ఫోన్ చేసి మాట్లాడతా, నువ్వు పోయిగా బావా. సరే వెంకి బావా, థ్యాంక్ యూ. నేను పోతిగా. ఈ అత్తతో పెట్టుకుంటే ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి. ఈ అత్త పవర్ ఏందో చూపిస్తా. ఏవే పూజ, ఓ పూజ, పూజ ఇద్దరు ఆజా. నీకు మోగుద్ది అలా డోల్ బాజా. ఆజా ఆజా. అమ్మో, అక్కనొక్కదాన్ని ఇస్తాను మా అత్త. ఏమన్నా ఇత్తది కావచ్చు. ఇప్పుడు పోతా. ఏంటి అత్తమ్మా? అబ్బా మెడ బాగా నొత్తాందే, పట్టుకుంది. మొత్తం నా అత్తమ్మా. నేను మంచిగా వద్దుతా. వస్తాను అత్తమ్మా. అంటే మీరిద్దరు కలిసి నా మెడ గట్టిగా వచ్చి నన్ను లేపుదామని అనుకుంటానా? లేపమత్తమ్మా, కూర్చుండ పెట్టే వత్తుతా. ఏం ఉత్సాహం పైకి మళ్ళీ ఉత్సాహం. ఒత్తుడేమద్దు. చిన్న కోడలా నువ్వై జెండు బాంబు లేపో, పెద్ద కోడలా నువ్వై పట్టి లేపో. ఇది ఇప్పుడే ముసలి నేను పట్టిదేమంటాను. జెండు బాంబు పెట్టి మెడలు వస్తా అత్తమ్మా. నీ ఒత్తుడు పాడుగా ముందైతే పోయి లేపోవే. సరే అత్తమ్మ, పట్టి దొరుకుతలేదు కదా? అత్తమ్మా, జెండు బాంబు అయితే లేదు కానీ విక్స్ ఉంది. లేకపోతే లేకపోని కానీ ఇక నుంచి నేను పిలిస్తేనే మీరు ఉరికి రావాలి. చిటికేలా నేను చెప్పిన పని చెయ్యాలి. సరే అత్తమ్మా. సరే అత్తమ్మ. నేను చిటికెత్తే మీరిద్దరు ఎక్కడున్నా కానీ రావాలి. సరే అత్తమ్మ. ఏంటిది అత్తమ్మ? అట్టిగానే మీరు అత్తరో రారో అని వేసిన గుడ్ పొల్లి. ఇగో ఏమన్నాడు మా అన్న? మీ అన్న నానే. ఏంది, మీ అమ్మని చూస్తారా? ఏ అమ్మాయి కాదు, మీ అన్న ఏమన్నాడో ఫ్లాష్ బాయ్ చెప్తాను మంచిగా. బావా, మీ అన్నతో నువ్వు పొలం పనులు కూడా బంద్ చేయిగా, ఏదైనా పని చూసుకో. మీ చెల్లె కూడా గదే అంటుంది. సరే బావా, నేను చూసుకుంటా. మనం ఏంది, మన రేంజ్ ఏంది? మీరు గాలతో పొత్తుల సంసారం ఉండు అవసరమా బావా? వేరే వండుకోరు, వేరే ఉండుర్రి. కరెక్టే గాని మా అవ్వ ఒప్పుకోదు. కానీ మా చెల్లె మీ ఎవరు మా కవర్ చేస్తుంది కానీ నేను చెల్లెతో ఫోన్ చేసి మాట్లాడతా. ఈ సందర్భం కోసమే నేను వెయిట్ చేసిన. ఇక నుంచి మనం పూజ వాళ్ళతో ఉండదు. కరెక్టే గాని మా అవ్వ ఒప్పుకోదే. ఎందుకు ఒప్పుకోదు? మంచిగా లెక్క యాక్టింగ్ చేసి పూజక్కతో కలిసి ఉన్నా. అదే యాక్టింగ్ చేసుకుంటా ఇంట్లో నుంచి విడిపోమా? ఏంది భజనతో ఇన్ని రోజులు కలిసి ఉన్నది యాక్టింగ్? అమ్మా, నువ్వు నాకన్నా పెద్ద యాక్టర్ ఉన్నట్టున్నది. సరే, నేను అమ్మతో చెప్పి ఒకసారి ట్రై చేస్తా. నువ్వు మధ్య ఎంట్రీగా పైసలు దాచిపెట్టు. ఆగు, నేను కూడా వస్తా. అన్నా, వదినా, అమ్మా, నందు, మీరు ఒకసారి బయటికి రాలి, ఒక విషయం మాట్లాడాలి. అమ్మా, మేము వేరే అనుకుంటాం, వేరే ఉంటాం, పొత్తులో కలిసి ఉండలేకపోతాను. అసలు ఏమైందేంటి? నువ్వేం మాట్లాడతానో నీకన్నా అర్థమైతుందా? నాకు అన్ని తెలిసే మాట్లాడతానా, మీతో కలిసి ఉండం గంతే.